హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మేమైతే మా అమ్మళ్ళ ఇంటికి వచ్చాం కదండి. మా పిన్ని అయితే హెల్త్ బాగాలేదని చెప్పేసి చూడడానికి అయితే వచ్చామండి. నేను అక్కడి నుంచి అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఈరోజు సింపుల్గా అయిపోయేటటువంటి పెసరపప్పు టమాటా అయితే నేను వండుతున్నానండి. ఇదే విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మా ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్లో మొక్కలు కూడా ఈ విధంగానైతే మీకు చూపిస్తున్నానండి. ఇవి గులాబీ మొక్క, ఇవి కాడమల్లి మొక్క అండి. కాడమల్లిలో చిన్న పువ్వు రకం అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. కనకంబరాల్లో కానీ దేంట్లోనైనా వేసుకొని కట్టుకున్నా, మరంలో వేసుకొని కట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఈ మొక్కలు మనం నర్సరీలో కొనాలంటే చాలా చాలా రేట్లు ఎక్కువండి. ఇవి మాకు విలేజ్లలో సింపుల్గానే ఎవరింటి దగ్గరైనా సరే ఈ మొక్కలు అయితే పెంచుకుంటామండి. అదేవిధంగా ఈ పువ్వులన్నీ కోసేసుకున్నాము. ఈ మొక్క చూసారు కదా ఎంత బాగుందో. ఇదైతే వేసి ఒక 7-8 సంవత్సరాలు అవుతుందండి. ఇదే మొక్క మనం నర్సరీలో కొనాలంటే చాలా రేట్లు ఎక్కువ తీసుకుంటారు. అలాగే ఈ మొక్క అయితే 6 ఫీట్ వరకు అయితే ఎదిగిందండి. అలాగే ఈ మొక్క కూడానండి కుండీలలో పెంచుకున్నటువంటి మొక్కలేనండి. ఇవి ఎండ తగిలిన బయట ఉన్నా కానీ పర్వాలేదు. కనకాంబరం మొక్కలండి ఇవి. ఇవి ఏం మొక్క మీకు గనక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే తెలియదండి. ఇది మొక్క అయితే మాత్రం ఇలాగా గార్డెన్లోనైతే వేసాము. ఇలాగైతే వచ్చిందండి ఇది. తర్వాత ఉసిరి మొక్క అయితే ఇలా పెంచుకున్నాము. చూసారు కదండి, కొంచెం ప్లేస్లోనే మొక్కలైతే ఎలా పెంచుకుంటారు. ఇదిగోండి, ఈ మొక్క కూడా, ఇది పేరు కూడా మాకు తెలియదండి. ఇదైతే చిన్న మొక్క అయితే తీసుకొచ్చేసారండి. ఇదైతే పెద్ద మొక్క అయింది. ఇదైతే 8 ఫీట్స్ అయితే పెరిగిందండి మనకి మొక్క. చాలా అంటే చాలా బాగున్నాయి గార్డెన్లో మొక్కలు. ఒకసారి అయితే మీకు కూడా చూపించేద్దాము అని చెప్పేసి అన్నంత ఐడియాలో నేనైతే ఈ మొక్కలు అయితే మీకు చూపిస్తున్నానండి. అదేవిధంగా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని పెసరపప్పునైతే మనం దోరగా అయితే వేపుకోవాలండి. వేపుకుంటేనే పెసరపప్పుకి టమాటాకి చాలా టేస్ట్ అన్నది ఉంటుంది మనకి. చూసారు కదా, ఈ విధంగా మనకి వేగుతుందండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనకి పెసరపప్పు బాగా పూర్తిగా వేగిపోయింది. మాడుకోకుండా కొంచెం లైట్గా ఎగితే సరిపోద్దండి మనకి. అలాగే నేను తగినన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. మనకి ఒక లీటర్, అర లీటర్ అయితే వాటర్ అయితే సరిపోతాయండి పెసరపప్పుకి. ఇంకా మళ్ళీ మనం వాటర్ ఏ అవసరం లేదు. అందులోనే కొంచెం 1/2 టేబుల్ స్పూను పసుపు అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకొని దీన్ని మనము ఉడకబెట్టుకోవాలండి. ఈ లోపల నేను టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పప్పు టమాటాకి పచ్చిమిర్చితోనే అందం అయితే వస్తుందండి. చక్కగా టేస్ట్ అన్నది బాగుంటుంది మనకి. కారం తక్కువ వేసుకుంటాం కాబట్టి మనకి పచ్చిమిర్చి బాగుంటుంది. అందులోని కూడా ఈ పచ్చిమిర్చిలోని మనకి సీడ్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయండి. మరి మనకంతా స్పైసీగా అయితే ఉండవు. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా 3 కలిపేసి మనం ఉడకబెట్టుకోవాలండి. నేను చెప్తున్నాను కదండి, 10 నిమిషాల్లోనైతే మనకి పెసరపప్పు టమాటా అయితే మనకి ఉడికిపోతుంది. ఈ విధంగా నేను ఒకసారి మళ్ళీ పసుపు అయితే వేసుకొని కొంచెం ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి. ఇప్పుడు పసుపు తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగైతే కలిపేసుకోవాలి. ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. మనకి పప్పు టమాటా చక్కగా అయితే ఉడికిపోయింది కదా. సగం ఉడికిన తర్వాత మళ్ళీ నేను కొంచెం కారం అయితే వేసుకొని మళ్ళీ ఉడకనిచ్చానండి. ఇప్పుడు పూర్తిగా అయితే నాకు పప్పు టమాటా శుభ్రంగా చక్కగా బాగా ఉడికిపోయింది. చూసారు కదండి, ఇలాగా కచ్చా పచ్చాగా ఉంటేనే పప్పు టమాటా బాగుంటుందండి పెసరపప్పు. అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా అక్కడక్కడ తగులుతూ టమాటా ముక్కలు తగులుతూ చాలా టేస్ట్ అన్నది బాగుంటుందండి. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితోని లైట్గా కచ్చా పచ్చాగా మనం ఇలాగా కొంచెం స్మాష్ చేస్తే సరిపోద్దండి. ఎక్కువగా కూడా తిప్పనవసరం లేదు. ఇలా కలిపేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి తాలింపు కోసం. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయ ఇవే తీసుకున్నానండి నేను. ఇవి తీసుకొని తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. నా దగ్గర అయితే కరివేపాకు లేదండి. కరివేపాకు అయితే వేయలేదు నేను. ఇవి కలిపేసేసుకొని తాలింపులోని పప్పులోని అయితే మనం వేసేసుకోవడమేనండి. సింపుల్గా చాలా బాగా అయిపోతుందండి. ఇంకా పండగ కదని చెప్పేసి ఇంకా ఈరోజు పప్పు టమాటానే మేము తాలింపు అయితే పెట్టేసుకున్నాము.
చూసారు కదండి, తాలింపు కూడా వేగిపోయింది. అదేవిధంగా పప్పు నలిపి పెట్టుకున్నాం కదండి మనము, అందులోనైతే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇదే విధంగా మనకి పప్పు టమాటా అయితే మనకి రెడీ అయిపోయిందండి, పెసరపప్పు టమాటా. ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తానండి.